కుమారస్వామి అనుకోని వరంతో ముఖ్యమంత్రి అయ్యారు. చిట్ట చివరికి నిలబడ్డా సరే మొట్టమొదటి స్థానానికి ఈ రోజున అందుకున్నారు. ఇక్కడ ఈ సందర్భంలో ఢిల్లీలో ఆయన మాట్లాడినటువంటి మాట మాత్రం కాస్త బాధ్యతాయుతంగా మాట్లాడినట్టే. ఏంటంటే, నేను అనుకోకుండా నన్ను కన్నడిగులు ఎందుకు నమ్మలేదో అర్థం కావట్లేదు. సీట్లు తగ్గినాయి. 2006లో కూడా అనుకోకుండా నేను ముఖ్యమంత్రి అయ్యాను. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా దాన్ని ప్రయోజనంగా చేకూర్చాలనుకున్నాను. చేసినా కూడా ఫలితం దక్కలేదు. నిజమే, ఇప్పుడు కూడా అదే సమస్య. విశ్వాసంతో, ప్రజా విశ్వాసంతో అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని తప్పులు చేసినా కూడా దాన్ని ప్రజలు అర్థం చేసుకుని అంగీకరిస్తారు. కానీ ప్రజా విశ్వాసం లేకుండా అధికారంలోకి వచ్చినప్పుడు చేసే ప్రతి పని కూడా అవిశ్వాసంగానే ఉంటుంది. ఎక్కువగా దాని గురించి పబ్లిక్ కూడా ఆలోచిస్తారు. తప్పుని అంగీకరించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కుమారస్వామి పరిస్థితి ప్రస్తుతం అదే నడుస్తోంది. అయినా కూడా బాధ్యతాయుతంగానే చెప్పారు కుమారస్వామి. నేను సగటు రాజకీయ నాయకుడు అనేటువంటి వాడిని కాదు, భావుకతతో కూడినటువంటి వ్యక్తిని. ఈ పరిస్థితి కరెక్ట్ కాదు, ఎంతకాలం పాటు ప్రభుత్వం ఉంటుందనే దాన్ని కూడా గ్యారంటీ చెప్పలేకపోయారు. అదే సమయంలో లొంగి ఉండే రకాన్ని కాదన్నది కూడా తెలిసి చెప్పారు. ఇది నిజమే. కుమారస్వామి గతంలో కూడా కాంగ్రెస్తో బీజేపీతో ఉన్నటువంటి సందర్భంలో కూడా లొంగలేదు, వాళ్ళకు అనుగుణంగా ఏం పని చేయలేదు. తను చేయాలనుకున్నది తను చేసేసి చిట్ట చివరికి అదే కారణంగా వెనకబడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద చూస్తే కుమారస్వామి మరీ అడ్డకోలు వ్యక్తి ఏం కాదు. ప్రస్తుతానికైతే బీజేపీకి గతి లేదు, కాంగ్రెస్ పార్టీకి దిక్కులేనటువంటి స్టేజీలో ఇద్దరు పిల్లిపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నటువంటి సామెతలు. ప్రస్తుతానికైతే ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం కారణంగా అయితే ఒక అవకాశం దక్కింది. ఆయన ప్రస్తుతానికి ఏం చేస్తారు అనేది పక్కన పెడితే, ఒక అవకాశం దక్కిందాన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు ₹1,50,000 రుణమాఫీ అన్నటువంటి ఆయన మాట నిలబెట్టుకుంటారని, నిలబెట్టుకోవాలని ఆశిద్దాం.